బెంగళూరు జిఎస్టీ డిపార్ట్మెంట్ ట్యాక్స్ ను కలెక్ట్ చేస్తుందా లేకపోతే సిఎస్ ఆడిటర్స్ కి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటర్ గా పనిచేస్తున్నారంటే నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గానే పనిచేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకు అనేది కంప్లీట్ డీటెయిల్స్ తో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బై ద వే, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకున్నా కానీ అండ్ ప్లీజ్ డు కామెంట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో. మేము స్టార్ట్అప్ కోర్సెస్ ను కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు కనుక స్టార్ట్అప్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం అండ్ ప్లీజ్ డూ రీచ్ అస్. మా వెబ్సైట్ startupcoe.com. ఈ startupcoe.com లో వాట్సాప్ ఉంది, దాని ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్, కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లీజ్ డూ దాట్. అండ్ ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అందరికీ తెలిసినట్టుగానే బెంగళూరు జిఎస్టీ డిపార్ట్మెంట్ 14,000 మందికి జిఎస్టీ నోటీసెస్ అంటూ ఇచ్చింది. సో ఇది ఎవరికి ఎందుకు అంటే ఇయర్లీ 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ పైన దాటిన వాళ్ళకి 1% జిఎస్టీ మీరు పే చేయాలంటూ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ అందరు వ్యాపారస్తులు కూడా 24న భారత్ బంద్ లాంటి చేయాలని దానికి కాల్ చేశారు. అండ్ ఎక్కువ మంది ఈ యూపీఐ వల్లే వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా లైమ్ లైట్ లోకి వస్తున్నాయని చెప్పి ఈ యూపీఐ ని దాదాపుగా యూజ్ చేయటం మానేశారు. దీనిని మనం ఒక పెద్ద డిజిటల్ పుల్ బ్యాక్ గా చెప్పుకోవచ్చు. అయితే మనం అంతా కూడా 40 lakhs పైన టర్న్ ఓవర్ చేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు జిఎస్టీ పే చేయకూడదు, వీళ్ళు ఖచ్చితంగా పే చేయాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అని, గవర్నమెంట్ వీళ్ళకి తగ్గ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనీ అనేది అవసరం అని ఇవన్నీ కూడా మనకి అనిపిస్తూ ఉంటాయి. అందుకనే మనం దీన్ని కంప్లీట్ గా తెలుసుకోవడానికి కొన్ని సినారియోస్ అంటూ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రోసరీ షాప్ ఓనరే ఉన్నాడు అనుకుందాం. ఈ గ్రోసరీ షాప్స్ బెంగళూరులో ఒక దశాబ్ద కాలంగా గనుక మనం చూసుకున్నట్టయితే ఎలా వర్క్ అవుతున్నాయో మనం చూసుకున్నట్టయితే ఈ ఒక 10 years నుంచి కూడా ఎంతో బాగా డిజిటలైజ్ అయింది. ఎస్పెషల్ గా మనం ఈ B2B, బిజినెస్ టు బిజినెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉడాన్ కానివ్వండి, ఇంకా జంబోటైల్ కానివ్వండి, అండ్ ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈ చిన్నపాటి కిరాణా షాప్స్ కి వేసే నింజా కార్ట్ కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా డిజిటలైజ్ అయిపోయింది. ప్రతి ఒక్క చిన్న గ్రోసరీ షాప్స్ కూడా వీళ్ళందరూ కూడా ఒక వెండర్స్ లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ షాప్ వద్దకి చేరుస్తున్నారు. దట్టు అది విత్ బిల్ తో. అంటే విత్ బిల్ అని నేను స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాను అంటే విత్ జిఎస్టీ అవసరమైతే జిఎస్టీ తోటి వాళ్ళ షాప్స్ కంటూ వీటిని చేరవేస్తున్నారు. అయితే ఒకప్పుడు బెంగళూరులో కిరాణా షాప్స్ ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ ఏపీఎంసీ అని యార్డ్ అంటూ ఉంది, ఆ యార్డ్ కంటూ వెళ్లి అక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటే వాటిల్లో పర్చేజ్ చేసుకొని అక్కడ ఆ షాప్ వాళ్ళకే చెప్పి ఆ సరుకులన్నింటినీ తీసుకొచ్చుకోవటం, లేకపోతే వీళ్ళు ఓన్ గా వీళ్ళ షాప్స్ కు తీసుకొచ్చుకోవటం అంటూ చేస్తూ ఉన్నారు. అయితే ఉడాన్ లాంటి సంస్థలు వచ్చి ఈ ఏపీఎంసీ యార్డ్ లోనే కొన్ని షాప్స్ తోటి టైఅప్ అయిపోయి వాటిల్లోని సరుకుల్నే వీళ్ళు ఈ బిజినెస్ టు బిజినెస్ మోడల్లో వీళ్ళందరూ ఈ చిన్నపాటి పెద్దపాటి అన్ని కిరాణా షాప్స్ కూడా వీళ్ళు ఇస్తూ వచ్చారు. అంటే ఒక్క కిరాణా షాప్సే కాదు, వాళ్ళు నెంబర్ ఆఫ్ బిజినెస్ కంటూ సర్వ్ చేస్తున్నారు. తర్వాత కాలంలో ఏపీఎంసీ వాళ్ళు కూడా ఇది రియలైజ్ అయ్యారు, ఈ బిజినెస్ అంతా కూడా ఉడాన్ లాంటి చేతుల్లోకి వెళ్తున్నాయి అని చెప్పని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ఉడాన్కి స్టాప్ చేయటం, పెద్ద ఎత్తున నిరసనలు అంటూ తెలవటం, తర్వాత ఉడాన్ లాంటి వాళ్ళు ఎక్కువ ఫండింగ్ అంటూ తెచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళ ఓన్ ప్రొక్యూర్ చేసుకొని సరఫరా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని తెలుసుకున్న తర్వాత కొంచెం లిబరల్ అయింది. సో తర్వాత ఏపీఎంసీ వాళ్ళు కూడా ఒక యాప్ నంటూ రిలీజ్ చేశారు. సో ఈ యాప్ కూడా అందరి కిరాణా షాప్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ యాప్స్ కూడా తర్వాత వచ్చాయి. అంటే అమెజాన్ వాళ్ళు కూడా B2Bకి రావటం, తర్వాత వచ్చేసి ఈ రిలయన్స్ వాళ్ళు B2Bకి రావటం, ఆల్రెడీ ఎప్పటి నుంచో మెట్రో లాంటి కంపెనీలు ఆల్రెడీ B2Bలో ఉన్నారు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కిరాణా షాప్ ఓనరు యూజువల్ గా 2 to 3 times ఇన్ ఏ వీక్ ఈ యాడ్స్ కంటూ లేకపోతే మార్కెట్ కంటూ విజిట్ చేసి అక్కడ అంటూ పర్చేజ్ చేసుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడు మేబీ విత్ బిల్లు, వితౌట్ బిల్లు అతనికి అవకాశాలు ఉండుంటాయి. కాకపోతే ఇప్పుడు విత్ బిల్లు తోటే మాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక్కసారి అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు మంత్ లో 1-2 సార్లు కూడా విజిట్ చేయట్లేదు. దాదాపుగా వీళ్ళు మార్కెట్ కి వెళ్ళటం అనేది మానేశారు.
మనం ఇదంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే మన పర్చేసింగ్ అంతా కూడా డిజిటలైజ్ అయినప్పుడు జిఎస్టి పరిధిలోకి విత్ ట్యాక్స్ కట్టు జిఎస్టి పరిధిలోకి వచ్చే పర్చేసింగ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈవెన్ ఈ కిరాణా షాప్ లెవెల్స్ లో దాదాపుగా ఒక 80-90% అంతా కూడా జిఎస్టి లెవెల్లోకి వస్తుంది. అంటే వాళ్ళు అట్లీస్ట్ పర్చేస్ చేసేటప్పుడు జిఎస్టిని కట్టేసే వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రోసరీలో కొన్నిటికి 0 జిఎస్టి ఉండొచ్చు, కొన్నిటికి 5%, కొన్నిటికి 12%. యావరేజ్ మీద మనం ఒక 5-6% జిఎస్టి గ్రోసరీలో ఉంది అనుకుంటే ఒక 90 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ ని పర్చేజ్ చేసినప్పుడు దానికి విత్ జిఎస్టితో ఫర్ ఎగ్జాంపుల్ 6% కనుక మనం చూసుకున్నట్టయితే రఫ్లీ 95.5% ఆ ప్రోడక్ట్ పడేదానికి అవకాశం ఉంటుంది. గ్రోసరీ షాప్ ఓనరు ఒక 100 రూపీస్ ఆ ప్రోడక్ట్ ని సెల్ చేశాడు అనుకుంటే 95.5 డిఫరెన్స్ కనుక చూసుకుంటే 4.5 రూపీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపుగా ఒక ₹1,00,000కి 4,500 రూపాయలంటూ ఇతను ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ ₹4,500లో ₹1,00,000 బిజినెస్ చేశాడు, 1% అనుకు పే చేయాలి అంటే దాదాపుగా ఒక 1,000 రూపీస్ అంటూ పే చేయాలి. లాభం వచ్చేసి ₹3,500 ఉంటుంది. అండ్ అదే 40 లక్షల కంటూ చూస్తే దాదాపుగా 1,80,000 వరకు ఇతనికి ప్రాఫిట్ ఉంటుంది. 40% జిఎస్టి కంటూ పోతే 1,40,000. పోనీ మీరు అనొచ్చు 40 lakhs బిజినెస్ చేసేవాడికి 1,40,000 ఏంటి ప్రాఫిట్ అని. మనం ఒక 8 lakhs ప్రాఫిట్ అంటూ చూసుకుందాం. అతనికి ఒక 8 lakhs ప్రాఫిట్ అంటూ వస్తుందనే మనం అనుకుందాం. అంటే రఫ్ గా ఒక 15-20% అతను ప్రాఫిట్ తీసుకుంటున్నాడు అని చెప్పి అనుకుందాం. ఈ రోజుల్లో బెంగళూరు లాంటి సిటీస్ లో ఇలాంటి బిజినెస్ చేయాలి అంటే అతనికి ఎంత స్క్వేర్ ఫీట్ స్పేస్ అంటూ కావాలి, ఎంతమంది మనుషులతో అతను మేనేజ్ చేసుకోగలడు, అతను ఒక్కడే చేసుకోవాలంటే ఎంతగా శ్రమించాలి, అంటే డైలీ చేసే వర్క్ కంటే కూడా ఎన్ని రెట్లు అతను శ్రమ చేస్తే అంత డబ్బును అతను సమకూర్చుకోగలడు, అంత బిజినెస్ చేయగలడు. ఒక పర్సన్ ని పెట్టుకోవాలి అంటే ఎంత శాలరీ అతనికి పే చేయాలి, ఆ ఉన్న పర్సన్ కూడా అతను బెంగళూరు లాంటి సిటీలో సర్వైవ్ కావాలంటే ఎంత శాలరీ, మినిమం శాలరీ అంటూ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రెంట్ ఎంతవరకు అకౌంటబిలిటీలోకి వస్తుందో లేదో తెలియదు, సాలరీస్ ఎంతవరకు అకౌంటబిలిటీలోకి వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రెంట్ ఓనర్ ని ఒక పాన్ కార్డ్ అడిగి మీరు నేను ఇక్కడ చూపించుకోవాలి అంటే అతను ఇమీడియట్ గా ఖాళీ చేయమనొచ్చు, వేరే వాళ్ళని చూసుకోవచ్చు. అండ్ సాలరీ కూడా మనం ఒక ప్రాపర్ సాలరీ అంటూ అతనికి ఇవ్వాలి అంటే ఖర్చు ఉంటుంది. అగైన్ దానికి అకౌంట్స్ అంటూ చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక చాలా విషయాలు కూడా అన్అకౌంటబిలిటీ గానే ఉంటున్నాయి. ఒక అకౌంటబిలిటీలో కంటూ ఈ విషయాలన్నీ కూడా రావట్లేదు. ఇవన్నీ కూడా ఒక బేరీజ్ వేసుకోకుండా ఒక డెసిషన్ అంటూ తీసుకోవడం ఒక పెద్ద తప్పు లాగానే మనకి అనిపిస్తుంది. అండ్ వీటిలన్నింటినీ కూడా మనం ఒక కంపెనీ మాదిరిగా వీటిలన్నింటినీ అకౌంటబుల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటర్స్ కానీ సిఎస్ కానీ ఇప్పుడు 5,000 రూపీస్ పే చేయాలంటే మీరు ఆ 5,000కే వర్క్ చేసే అవకాశాలు ఉంటాయనే మీరు అనుకుంటున్నారా? సో మేబీ వాళ్ళు ఒక అంటే ఇప్పుడు 40,000 మనల్ని సేవ్ చేయాలంటే మేబీ ఒకళ్ళు 10,000 అడగొచ్చు, 20,000 అడగొచ్చు. ఇంకా అది ఆ విషయాలన్నీ కూడా ఎలా వెళ్తాయో కూడా మనకు తెలియదు. అందుకనే నేను థంబ్నెయిల్ లో చూపించినట్టుగా ఈ జిఎస్టి డిపార్ట్మెంట్ యాక్చువల్ గా వీళ్ళు ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తున్నారా లేకపోతే సిఏకి ఆడిటర్స్ కి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గా వీళ్ళు పనిచేస్తున్నారని నేను పెట్టింది. సో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొన్ని విషయాలు అంటూ చూద్దాం. మనం లాస్ట్ టైం ఈ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత కూడా అండ్ ఈ జిఎస్టి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ గారు ఇంతకు ముందు ఆర్థిక శాఖ అండ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖలో కూడా ఉన్నారు కాబట్టి అతనికి డీప్ అండర్స్టాండింగ్ అంటూ ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ వేదికగానే ఒక మెసేజ్ అంటూ ఇచ్చారు, మీకు తెలియకుండానే చిన్న కంపెనీలు చిన్న వాళ్ళంతా చితికిపోతారు అని. మనం ఇక్కడ ఈ సినారియోలో కూడా మనం చూసుకున్నట్టయితే కొన్ని ఇప్పుడు ఈ ఆకుకూరలు కావచ్చు లేకపోతే చిన్నవి ఒక్కోసారి లెమన్స్ కానివ్వండి ఇంకా జింజర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక చిన్న వెండార్స్ అంటే వాళ్ళు రోడ్డున మన మామూలుగా బండి పెట్టుకునే వెండార్స్ వీళ్ళు కూడా షాపులు కంటూ వేస్తూ ఉంటారు. వీళ్ళు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి ఈ చిన్న షాప్స్ కంటూ వేసుకుంటూ పోతారు. సో వీళ్ళందరూ కూడా ఈ జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి. ఈవెన్ 0% ట్యాక్స్ అయినా కూడా వీళ్ళందరూ కూడా తెలియకుండా చిన్నగా చితికిపోతారండి. ఎందుకంటే మనం వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుంటాడు,
మనం ఇవన్నీ కొనేటప్పుడు కూడా మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి డైరెక్ట్ గా అతని అకౌంట్ లో అంటూ మనం అమౌంట్ వేస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే అతనికి ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే అతను పర్చేసింగ్ లో చేస్తాడో దాన్ని ఈ కంపోజిట్ స్కీమ్ కానివ్వండి, ఇప్పుడు ఇచ్చిన నోటీస్ ఇచ్చిన వీటిలన్నిటిని కూడా ఎవరు కూడా కన్సిడర్ చేయరు. వీళ్ళు టర్న్ ఓవర్ మీదే ఇంత పర్సెంట్ అంటూ తీసుకుంటున్నారు. సో వీటిలన్నింటినీ కూడా వాళ్ళు అకౌంటబిలిటీలోకి తెచ్చుకో, అంటే ప్రస్తుతానికి భగవంతుని దయవల్ల ప్రస్తుతానికి వీటిలన్నిటికీ కూడా జీరో ట్యాక్స్ ఉందండి కొన్నిటికి చాలా వరకు. ఫ్యూచర్ లో కూడా మళ్ళా ఇంకా ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు, ఇంకా వీటి మీద వేయాలి అంటే ఇప్పుడు అకౌంటబిలిటీలోకి చేసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో కూడా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ వీటిలన్నింటినీ డిజిటలైజేషన్ చేసుకుంటూ పోతే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా చితికిపోతారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ B2B బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్ బిల్స్ అంటూ వాళ్ళకి టీమ్ అంటూ ఉంటుంది, ప్రాపర్ బిల్స్ అంటూ మేనేజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం బేరీజ్ చేసుకొని మాత్రమే ఇట్లాంటి డెసిషన్ అంటూ తీసుకోవాలి. ఇంకొక విషయం చూసుకుంటే డిజిటలైజేషన్ లో ఇండియన్ బ్రాండ్ వాల్యూ అనేది చాలా పెద్దగా ఉంది. మనం చూస్తే యూకే కి సంబంధించిన మినిస్టర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దానికి అమౌంట్ అంటే ఈ యూపీఐ ద్వారా అమౌంట్ వేసి ఈ మిర్చి కొంట అంటూ మనం చాలా వీడియోస్ అంటూ చూసాం. అంత డిజిటల్ బ్రాండ్ వాల్యూ ఉన్న ఇండియాకి ఇప్పుడు ఇలాంటి విషయాలు ఒక డిజిటల్ పుల్ బ్యాక్ గానే మనం చెప్పుకోవాలి. అందుకనే ఇది వర్తేనా అంటే ఖచ్చితంగా నేను కాదు అనే చెప్తాను. ఇంకా కొద్దిపాటి క్యాలిక్యులేషన్ అంటూ మనం చూద్దాం. ఇండియాలో దాదాపుగా 40 lakhs టర్న్ ఓవర్ బిజినెస్ చేసేవాళ్ళు దాదాపుగా ఒక 6 lakhs నుంచి 7 lakhs బిజినెసెస్ అంటూ ఉన్నాయనుకుందాం. వాళ్ళల్లో ఈ ట్యాక్స్ పరిధిలోకి అంటే ట్యాక్స్ కట్టకుండా ఉండే వాళ్ళు ఒక 3 lakhs to 4 lakhs ఉంది అనుకుందాం. ఈ 40 lakhs ట్యాక్స్ అంటూ ఒక 40,000 వస్తే ఈ 40,000 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 lakhs కి లేకపోతే 4 lakhs కంటూ చేస్తే 1,200 crores నుంచి ఒక 1,600 crores వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ట్యాక్స్ పరిధిలో కంటూ తీసుకువస్తే స్టిల్ వర్తేనా అంటే ఖచ్చితంగా నేను వర్త్ కాదనే అంటాను. అంటే ఈ భారం వల్ల ఎంతమంది బిజినెస్ మానేస్తారు, పెరుగుతున్న కాంపిటీషన్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇంకా ఈ జాబ్ మార్కెట్ అంటే బెంగళూరు లాంటి సిటీల్లో జాబ్ మార్కెట్ ను కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే రోజుకు ఒక 2 పీజీలు అంటూ ఖాళీ అవుతున్నాయి ఇక్కడ. సో ఈ జాబ్ మార్కెట్ అంటే దీని మీద డిపెండ్ అయ్యే నెంబర్ ఆఫ్ బిజినెసెస్ అంటూ ఉంటాయి కాబట్టి ఈ జాబ్ మార్కెట్ ను కూడా చూసుకోవాలి. వీటిలన్నిటినీ ఇంకా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు, వాటిలన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకొని ఒక డీప్ రీసెర్చ్ తో డెసిషన్ తీసుకోవాల్సిన విషయం ఇది. అంటే మనం ఎవరు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్స్ ఎవరన్నా ఇస్తే వాటిల్నే మనం గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిమానిటైజేషన్ GST టైంలో నెంబర్ ఆఫ్ డొల్ల కంపెనీలన్నీ వానిష్ అయిపోతాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంతకుముందు స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. సో వాటి మాట ఏమో గానీ ఒక రియల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా అంటే అప్పటి వరకు ఈ GSTని వీటిలన్నింటినీ కూడా ఎలాగా మనం అమర్చుకోవాలని తెలియక కూడా చాలా బిజినెసెస్ కూడా క్లోజ్ చేశారు. సో అంటే ఇదంతా కూడా 1-way కమ్యూనికేషన్ లాగా వెళ్తుంది కాబట్టి 2-way అనేది అన్ని విషయాలలో జరగదండి. ఇప్పుడేదో ఇక్కడ ఒక గ్రూప్ గా ఉన్నారు, వాళ్ళకంటూ ఒక యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళన్నా బయటకు వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల యూనిటీ ఉండదు, ఈ విషయాలన్నీ కూడా బయటికి రావు. అండ్ వాళ్ళు వానిష్ అయిపోయిన తర్వాత ఎప్పుడో రియలైజ్ అవుతారు ఇది అడిగే హక్కు వాళ్ళకు ఉంది అని. అండ్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాయిస్ ని వాళ్ళు చెప్పుకోవటానికి వాళ్ళు ఒక సినిమానో లేకపోతే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఒక బుక్ నో రాసేసి వాళ్ళు ఒక విస్తృతమైన ప్రచారంతో ఒక సంకల్పంతో ఫైట్ చేసే ఒక శక్తి అంటూ వాళ్ళకు ఉండదు. వీళ్ళందరి కూడా మనం వినగలగాలి, సూపర్ ఫైన్ సొల్యూషన్ అంటూ మనం ఇవ్వగలగాలి. సో నా వరకు ఇది ఒక పెద్ద రాంగ్ డెసిషన్, ఒక డీప్ రీసెర్చ్ అంటూ దీనికి అవసరం అనే నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా దీనికి ఏదైనా ఇంకా డిఫరెంట్ స్లాబ్స్ 40 lakh కాకుండా ఇంకా దీన్ని పెంచేదానికి చూడాలి, లేకపోతే ఈ ఫ్లాట్ GST పర్సంటేజ్ ని తగ్గించేదానికి కానివ్వండి, వీటిలన్నిటినీ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ చూసి చేసుకోవాల్సిన విషయం. అండ్ మనం ఇంకొకటి మనం చూసుకోవాలండి, ఈ డిజిటలైజేషన్ కి వీటిలన్నిటికీ వ్యతిరేకం అని కాదు. ఆధార్ కార్డు వచ్చినప్పుడు కూడా చిన్నపాటి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి దాంట్లో
తోనూ లింక్ అవుతుంది, ఒక ట్రాన్స్పరెంట్ వేని ఇది క్రియేట్ చేసేదానికి అవకాశం ఉందని అనుకున్నారు. అంతే విధంగా ఈ క్యూఆర్ కోడ్ ఉన్నప్పుడు ఈ రోజు ట్యాక్స్ కలెక్ట్ చేయకపోవటమే అది విచిత్రం యాక్చువల్ గా. అండ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనేది మాత్రం తెలిసిందే. సో బట్ ఇది కంప్లీట్ డిజిటల్ పుల్ బ్యాక్ గా లేకుండా ఒక ఫైండ్ సొల్యూషన్ అంటూ గవర్నమెంట్ ఇచ్చి ముందుకు వెళ్తే మాత్రం అండ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి. మనం డిజిటల్ లో ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నాం. సో ఈ పుల్ బ్యాక్ అయ్యి అగైన్ బ్యాక్ వెళ్ళటం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ వన్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చిన్నపాటి సంస్థలు అంటే ఏ గవర్నమెంట్ లా కూడా నువ్వు ఒక 1000 10,000 కూడా నువ్వు మనీ తోటి పే చేయాలని దాదాపుగా పెట్టరు అవన్నీ కూడా. సో ఈ గ్రోసరీ షాప్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా నడుస్తాయి కాబట్టి ఇఫ్ దే కలెక్ట్ ద క్యాష్ ఆల్సో మనం ఎటువంటి ఇబ్బంది పెట్టలేము వాళ్ళని. సో అందుకని డిజిటల్ లో ఉంటూనే ఏదైనా ఒక ఫైండ్ సొల్యూషన్ అంటూ తీసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శంకర్ గడ్డ. దిస్ ఇస్ ఫ్రమ్ ద స్టార్ట్అప్ సివైఈ. ఇస్ ఏ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. మీకు స్టార్ట్అప్స్ గురించి కానీ ఎటువంటి సబ్జెక్ట్ బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్ గురించి కానీ మీకు గనక ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ కామెంట్. అంతేకాదండి మనం నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కోర్సెస్ అంటూ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లీజ్ డూ ఎన్రోల్ అండ్ ఇట్స్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్అప్ గైడ్ టు బిల్డ్ ద స్టార్ట్అప్స్. థ్యాంక్ యూ సో మచ్.